నేను నా భార్య పేరు మీద గత 14 సంవత్సరాల కింద సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలో 11 ఎకరాల 27 గుంటల భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నానని మీడియా సమావేశం నిర్వహించిన జిన్నా శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత 14 సంవత్సరాల కింద పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలో నా భార్య జిన్నా శ్రీలత పేరు మీద 221/2 సర్వే నెంబర్లో 11 ఎకరాల 27 గుంటల భూమి కొనుగోలు చేసి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇప్పటి వరకు ఆ భూమి నా స్వాధీనంలోనే ఉంది. ఆ భూమిలో పంటలు పండిస్తున్నాను, ఇతర పనులు కూడా చేసుకుంటున్నాను. అందులో బండలు, చెత్త చెదారం ఉంటే తొలగించడం కూడా జరిగింది. ఆ భూమి ఎవరికి సంబంధించింది కాదని, అది ప్రత్యేకంగా నేను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి అని అంటున్నారు జిన్నా శ్రీనివాసరెడ్డి. ఆ భూమిపై కొందరు ఎన్నో అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. అట్టి భూమిని ఒంటెల శ్రీనివాసరెడ్డి వద్ద నుండి నేను కొనుగోలు చేశాను. 14 సంవత్సరాల నుండి ఆ భూమి నా ఆధీనంలో ఉందని, అది ప్రభుత్వ భూమి కాదని, ఎవరికి సంబంధించిన భూమి కాదని, ఆ భూమి నా సొంతమని అన్నారు జిన్నా శ్రీనివాసరెడ్డి. అట్టి భూమిపై ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ ప్రభుత్వ భూమి అని అనుకోవద్దని అన్నారు. అట్టి భూమి నా సొంతమని, నేను కొనుగోలు చేసి కొనుక్కున్నానని అన్నారు. ఇట్టి భూమిని 2012వ సంవత్సరంలో కొనుగోలు చేసి నా భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా అయిందని అన్నారు. అధికారులు కూడా అన్ని రకాల సర్టిఫికెట్లు కూడా నాకు అందించారని అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామ పంచాయతీ శివార్లో గల 221/2లో 11 ఎకరాల 20 గుంటల భూమిని నేను కొనడం జరిగింది 2012లో. ఈ భూమి 1950 నుండి ఈ రోజు వరకు ఒకరి తర్వాత ఒకరు ఉదయరాజు శ్రీనివాసరావు వారి ఫస్ట్ నేమ్ ఉండే, దాని తర్వాత 1960లో ఉదయరాజు లలితాబాయి దగ్గర ఉండే, 90లో ఉదయరాజు లలితాబాయి అండ్ ఒంటెల శంకరెడ్డి దగ్గర ఉన్నది, 96లో ఒంటెల రాజిరెడ్డి దగ్గర వచ్చింది, 8లో ఒంటెల శంకరెడ్డికి ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ నుంచి కొడుకు వచ్చింది. 2012లో జిన్నా శ్రీలత మా వైపు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ రోజు అట్లా నా ఆధీనంలో ఉన్నది. ఇది దాని నాలా కావచ్చు, డాక్యుమెంటేషన్, ఎవ్రీథింగ్ అఫీషియల్ గవర్నమెంట్ అధికారులు ఏదైతే ఇచ్చిన పేపర్ల ప్రకారం ఈ భూమి నా ఆధీనంలో ఉన్నది. కొంతమంది పని కట్టుకొని కావాలని ఇది ప్రభుత్వ భూమి అని చేయడం జరుగుతుంది. ఇది వట్టి నేరోపరులు, దుర్మార్గం ఆలోచన విధానం వాళ్ళది. కనీసం ఎవరిని అడగలే వాళ్ళు. కావాలని పేపర్లో కానీ మీడియాలో కానీ చెప్పడం జరుగుతుంది. వట్టిగానే గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఈ ల్యాండ్ అని 70 ఏళ్ళకెళ్ళి ఈ ల్యాండ్ ఉన్నాక అసలు ప్రభుత్వ భూమి ఎక్కడికి వస్తుంది? ఇచ్చిందే ప్రభుత్వ అధికారులు. ఇది ఈ రోజు 4 కమిషన్ కూడా ఆఫీస్ 5 లక్షలు చాలా కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 4 కమిషన్కి 5 లక్షల రూపాయలు, 5 లక్షలు ఎంత అయింది? ఆల్మోస్ట్ 5 లక్షల రూపాయలు, 5-4 లక్షలు చాలా కట్టడం జరిగింది. నాకు ఈ నెల 2 నెలలకెళ్ళి చూసిన 2 సార్లు 3 సార్లు నేను కొంచెం చెప్పడం జరిగింది. ఇది కావాలని మేము బదనాం చేస్తున్నారు అంటే నేనే వచ్చి ఒకసారి మీడియా సమావేశం పెట్టి మీడియా ద్వారా ప్రజలకు ఆ కనుక గ్రామ పంచాయతీ కనుక కావచ్చు తొగరే ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాను. ఓకే. ల్యాండ్ ఇది 61-62లో ఉదయరాజు లలితాబాయికి వచ్చింది. 89-90లో ఉదయరాజు లలితాబాయి టు ఒంటెల రాజిరెడ్డికి వచ్చింది. 89-90లో అంటే అప్పుడు ఎంత గ్యాప్ అది 62-90. తర్వాత 1990 నుంచి 96 మధ్యలో ఒంటెల రాజిరెడ్డికి వచ్చింది.
2007-8లో వంటల శంకరెడ్డి వాళ్ళ కొడుకు వచ్చింది. 18/1/2012 మా మిస్సెస్ కానీ నాకు ఉన్నాయి. అఫీషియల్ డాక్యుమెంట్ ఇది. దీనికి గవర్నమెంట్ చాలా అప్పుడు వాల్యూ ఎంత ఉన్నది? 18,52,000 రూపాయలు వాల్యూ 1911 12 18/1/2012 మేము రిజిస్టర్ చేసుకున్నాం. దీనికి ట్యాక్సీ కట్టే తీసుకున్నాం. ఈ రోజు నిన్న లాస్ట్ 2 months కింద నేను దీనికి మొన్న నేను కోర్టు డైరెక్షన్ కలెక్టర్ కలిసిన యాక్షన్ నేను ఇది పెండింగ్ ఉన్నది. మాది ఆల్రెడీ మా భూమి ధరలో ఉండి అట్లా పెండింగ్ అయింది. నేను హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన మీకు ఇచ్చినాక ఆయన వెరిఫై చేసుకున్నాడు. ఒక మీటింగ్ పెట్టాడు. కలెక్ట్ చేసి నో ఇష్యూ నేను ఇచ్చేస్తాను మీకు మీ పని మీద అన్నాక మాకు 4 కావాలంటే 4 కన్వర్షన్ చేసుకున్నాను. అయినా ఈ 2 నెలల తర్వాత నాకు మా మనోళ్ళ పిల్లలు నేను చూడలేదు సార్. యాక్షన్ నేను కొంచెం బిజీ ఉంటే చూడక ఈ మధ్యలో మన మిత్రులు ఫోన్ చేస్తున్నారు నాకు, అన్న ఏంది దొంగ భూమి లంగ భూమి అని అడుగుతాను. నాకేం అవసరం? అది నిజంగా కోట్ల భూమి కాదు, లక్షల భూమి కాదు. నేనే నిజంగా గరీబోనికి ఇవ్వండి, నేనే ఇస్తే సాయం చేస్తాను. దానికి ఇబ్బంది ఏం లేదల్లా. నిజంగా ప్రభుత్వం కూడా ఓ రోజు వచ్చి మనకేదో కళ కడదామంటే కూడా నేను సపోర్ట్ ఇస్తాను. దానికి ఇబ్బంది ఏం లేదు. బట్ అన్యాయంగా మనం దుర్మార్గంగా రాయడం వల్ల బాధ అనిపిస్తుంది. నిజంగా ప్రభుత్వాన్ని నిజంగా అది ఒక గ్రానైట్ క్వారీ కాదు, నిజంగా అగ్రికల్చర్ అయ్యేది కాదు. నేను కూడా ఒక 5-6 ఏళ్ళు దానికి మంచి దున్నిన ఉండాలి. ఏం పండచ్చు లేదు దాని మీద. అంత కింద రాయి ఉన్నది కాబట్టి ఆ పెసర్లు వేసినాము, కందులు వేసినాము, ఏమో వేసిండు, ఏమి పంట రాలేదు. ఆ దుండు ఖర్చులు వేస్ట్ అని నేను ఆ ఫినిషింగ్ పెట్టేసి టోటల్ ఫినిషింగ్ ఉండదు దానికి. యాక్చువల్ ఆడ ప్లాంట్ క్రెషర్ పెడతాను. గతంలో క్రెషర్ ఉండే ఆడ. నేను క్రెషర్ పెడతాను అనుకున్నాక అక్కడ చిన్న కాలనీ ఉంది పాపం. వాళ్ళకి డస్ట్ వచ్చి బండలు వేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అనవసరంగా ఎందుకు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి మనకు తెలిసిన వాళ్ళు అనవసరం. నేను 35 ఏళ్ళకి వ్యాపారం చేస్తున్నాను. నేను ఇక్కడ నీవులు ఈ పక్క పొంటేనే పుట్టింది. నేను దూరం నుంచి రాలే కదా. ఇక్కడ తెలియకుండా వచ్చి కొన్నా అంటూ ఏం కాదు. నిజంగా పోనీ ఇది ఉపయోగపడుతుంది, దీనివల్ల నేను లాభపడుతున్నాను, నా కుటుంబం లాభపడుతుంది, లేకపోతే నా దగ్గర పనిచేసే వాళ్ళు లాభపడతాను అన్నది లేదు. అది బట్టి వాళ్ళు అమ్ముకున్నప్పుడు నేను ఉన్నదాన్ని. నిజంగా వాళ్ళు దొంగ అనుకుంటే వీళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వాలి ఫస్ట్. ఎవడైతే కాయదాలు 56కి వెళ్ళి 1950 అట్లా ఎవరైతే తయారేషన్లో మేము ఇన్ని లక్షలు పెట్టాం కదా, దీనికి నష్టపరిహారం చేయాల్సి వస్తుంది కదా. నిజంగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనుకుంటే ఎవరు చేయాలి? నేను ప్రైవేట్ ల్యాండ్ ప్రాపర్టీ గుంజుకుంటే తప్పు పడాల్సి వస్తుంది. గవర్నమెంట్ డిక్లేర్ చేసి గవర్నమెంటే ప్రైవేట్ ల్యాండ్ అని ఇచ్చేసి ఇంకా దీనికి తప్పు ఎవరు జరుగుతుంది? ఎవరు బాధ్యత వహించాలి? గవర్నమెంటా లేకపోతే నేనా? అధికారులే కదా. అధికారులు మన చుట్టాలు కాదు కదా, ఒక్కడు కాదు కదా. 58కి వెళ్ళి ఈ రోజు వరకు 70 ఏళ్ళు దాటిపోయింది ఆల్మోస్ట్ అన్న విషయంలో.